అందరికీ మరణాతండి. బాగున్నారండి? సర్వలోకనాథులకు ప్రభువారు కనుపాప వలె మిమ్మల్ని కాచి కాపాడుతున్నప్పుడు మీరు సౌఖ్యం కలిగి క్షేమంగా ఉంటారు. ప్రియులారా, ప్రతిరోజు ఆయన కాపాడుతూ ఉన్నారు కనుక గడిచిన దినములన్నీ మంచివే. ఆయన క్షేమకరుడు కనుక మనకు క్షేమాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనమును మనము చూచినప్పుడు, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు ఆయన వ్రాసి ఇచ్చినటువంటి చక్కని గొప్ప సందేశము. ప్రియ స్నేహితులారా, ఆయన చెప్పినటువంటి మాటలు వాస్తవాలు. ఉదాహరణకు సౌలు రాజుగా పరిపాలన చేసే దినాలలో గొలియాతు అనేటటువంటి ఫిలిస్తీయుడు బహు బలవంతుడై ఎంతో అతడు మరి క్రూరుడై దిగివచ్చాడు ఇశ్రాయేలీయులను నాశనం చేయడానికి. ప్రియమైన స్నేహితులారా, అయితే సర్వశక్తివంతుడగు దేవుడు ఇశ్రాయేలీయులకు రాజు అయినటువంటి సౌలుతో చెప్పాడు, సౌలా, నీవు వెళ్ళు, ఆ శత్రువుని నీ చేతికి అప్పగిస్తాను, గొలియాతు నీ చేతికి అప్పగిస్తాను, వెళ్ళమని చెప్తే ఈ సౌలుకి ఆ గొలియాతు యొక్క దేహ దారుఢ్యాన్ని చూసేటప్పటికే భయం పుట్టేసింది. ప్రియులారా, దేవుని యందు విశ్వాసముతో ముందుకు అతడు నడవలేకపోయాడు. ఆ సమయంలో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు పిలిచి ఆశ్చర్యకరంగా అక్కడికి నడిపించాడు. ప్రియులారా, కార్యసిద్ధి స్థలానికి దేవుడే నడిపిస్తాడు. ప్రియులారా, ఎలియాజర్ను కార్యసిద్ధి స్థలానికి నడిపించినట్లుగా దావీదును కార్యసిద్ధి స్థలానికి నడిపించాడు. ఇక్కడ అంటే దావీదు ద్వారా ఈ విజయము ఇశ్రాయేలులకి ఇవ్వనుద్దేశించాడు దేవుడు. ఎందుకంటే సౌలులో వెనకాడే గుణం ఉంది, దావీదులో వెనకాడే గుణం లేదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ దావీదు బాలుడై ఉండి ఈ బలాఢ్యుడైనటువంటి యుద్ధశూరుడైనటువంటి సౌలును చూశాడు. అతని ప్రగల్భాలు విని ఇశ్రాయేలుల పక్షముగా సర్వోన్నతుడు దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వాడై, సున్నితలైనటువంటి ఫిలిస్తీయుడు మన సర్వోన్నతుడైనటువంటి దేవుని దూషించుట ఎలా అని అతడు రోషము కలిగినటువంటి వాడై ఆ రాజుగారి యొక్క పర్మిషన్ తీసుకొని యుద్ధంలోకి అడుగుపెట్టాడు. ప్రియులారా, అక్కడ గొలియాతు బహు పరాక్రమశాలి అయి బలాఢ్యుడై ఒళ్ళంతా కవచాన్ని కప్పుకొని అతడు ఈటి తీసుకుని యుద్ధానికి వస్తూ ఉంటే అతని ఆయుధాలు మోసేవాడు అతనికి వెనకాల వస్తున్నాడు. ఆ సమయంలో ఈ బాలుడు తన దగ్గరున్న ఆయుధాలు మోసుకోలేని పరిస్థితి, అలవాట్లేదు ఆయనకి యుద్ధం చేయడం. కానీ గొర్రెలు కాసేటప్పుడు గొర్రెల దగ్గరికి మృగాలు వస్తుంటే వాటిని వెనక్కు తిప్పడం, మళ్లించటం అతనికి బాగా అలవాటు. కనుక ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి దేవుని గొర్రెలైన ఇశ్రాయేలీయులను తృణీకరిస్తున్నటువంటి ఆ యొక్క ఇక్కడ ఆ యొక్క గొలియాతు అనేటటువంటి మృగాన్ని ఎలాగ వెనుకకు మళ్లించాలో ఆయనకు తెలుసు. కనుక ఒక వరిసెలు తీసుకున్నాడు, ఆ లోయలో 5 గులకరాళ్ళు వేరుకున్నాడు. అతడు ఒకదాన్ని అందులో పెట్టుకుని గిరగిరా తిప్పి దేవుని పేరిట దాన్ని విడిచిపెట్టాడు. దేవుని పేరిట దాన్ని విడిచిపెట్టగా ఆ చిన్న గులకరాయి ఒక్కసారిగా భయంకరుడు, పరాక్రమశాలి, బలవంతుడైనటువంటి గొలియాతు యొక్క నొస్ట మీదకి వెళ్ళి తలిగింది. వెంటనే అతడు నేల కొరిగిపోయాడు. బాలుడైన దావీదు పరుగును వెళ్ళి అతని చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని తీసుకున్నాడు. వెంటనే అతని శిరస్సును తెగ నరికాడు. ప్రియులారా, అతను తలపట్టుకుని దేవుణ్ణి మహిమపరుస్తూ, ఇశ్రాయేలీయులారా, ఇదిగో చూడండి,
ఈ గొలియాతును నేను హతమార్చివేశాను, సర్వోన్నతుడు నాకు తోడై ఉన్నాడని అతడు వీరందరినీ ధైర్యపరిచాడు. అప్పుడు ఫిలిష్తీయులందరినీ కూడా వీరంతా కలిసి తరిమేశారు. ప్రియులారా, అవతల శత్రువు ఎంత బలాఢ్యుడైనా సర్వోన్నతులకు దేవుని కటాక్షము చిన్ని పిల్లవాడి ద్వారా అక్కడ నెరవేర్పులోనికి తెచ్చింది. విజయం కలిగింది. విజయాన్ని ఇచ్చేవాడు ఆయనే గనుక మరి దైవజనులు రాసిన పాటలో ఉంది, శత్రువులు గెలవగలరా, మనలన్నేడు శత్రువులు గెలవగలరా, శత్రువులు మిమ్మును శపించినప్పుడు స్తోత్రించుడి యెహోవాను, శృతి పెట్టి అని చక్కని పాట రాశారు కదా. ప్రియులారా, అన్నిటా జయాన్ని ఇస్తాడు. ఆయన మీద ఆనుకున్న వారికి పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. కనుక ఈ కడవరి కాలంలో నీ కుటుంబంలో కానీ, నీ ఆత్మీయ జీవితంలో కానీ నీవే స్థితిలో ఉన్నావో ఆ ప్రతి విధమైనటువంటి శోధన నుంచి నేను విడిపించి నీకు జయాన్ని ప్రసాదించు వారే ఉన్నారు. నీ ప్రక్కనే ఉన్నారు ఆయన, నీతోనే ఉన్నారు ఆయన. నీవు తలంచు, ఆయన సహాయం నీకు ఇచ్చి ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతారు. అట్టి కృప నీకు ప్రభువారు ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, స్తోత్రాలు. చిన్ని బాలుడు తలంచాడు, దేవా నీ సహాయం కావాలి, ఇప్పుడు ఈ శత్రువులపై జయం కావాలని. ప్రభువా, అడుగు ముందుకు వేశాడు, వేసిన అడుగును బలపరిచావు. స్తోత్రాలు. ఎంతో బలాఢ్యుడైనటువంటి ఆ భయంకరుడైన గొలియాతును ఒక్క చిన్న గులకరాయితో నేల పడగొట్టు వేసి శిరఛేదనం చేయించావు. స్తోత్రాలు ప్రభువా. ఈ బాలుని చేతికి అతను శిరస్సునిచ్చావు, నీకు వందనాలు ప్రభువా. నా ప్రభు, ఇదిగో నీపై బాలుడే నమ్మకం కలిగిన వాడై ఉన్నాడు కనుక అతన్ని అక్కడ పరాక్రమశాలిగా జయశీలిగా చేశావు. స్తోత్రాలు. విజయుడిగా చేశావు. స్తోత్రాలు దేవా. నీ ఆజ్ఞను పాటించినటువంటి దావీదే నీతిమంతుడై ప్రభా యెహోవా యుద్ధములు చేయువాడుగా నియమించబడ్డాడు. స్తోత్రాలు. అట్లే ప్రభా, నీ పిల్లలైన వారు నీ వైపు చూస్తున్నప్పుడు గొలియాతు వంటి బలమైన ఎత్తైన మా ప్రభా బలిసిన మృగాల వంటి సమస్యలు ఎదురుపడుతున్నప్పుడు భయపడుతూ ఉన్నారు. తండ్రి, దావీదు యొక్క ధైర్యము మా ప్రభ సింహపు గుండె ఎంత ధైర్యంగా ఉంటుందో నా ప్రభు అంతా ధైర్యాన్ని ప్రసాదించి అన్నిట్లో జయమిమ్మని ప్రభు పేరట స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.